రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేసింది. 72 మంది అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్టును రిలీజ్ చేసింది. తెలంగాణకు నుంచి ఇక 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ డీకే అరుణ, మెదక్ రఘునందన్ రావు, నల్గొండ సైదిరెడ్డి, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ పేర్లను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం 2 పార్లమెంటు స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆ 2 స్థానాల అభ్యర్థుల్లో 3వ జాబితాలో ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 4 నేతలకు కూడా సెకండ్ లిస్టులో టికెట్లు కన్ఫర్మ్ చేసింది బీజేపీ. ఆరూరి రమేష్ జాయినింగ్ నేపథ్యంలో వరంగల్ ఎంపీ టికెట్ పెండింగ్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ లోక్సభ అభ్యర్థులు రెండవ జాబితాను విడుదల చేసింది. 72 మంది అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. తెలంగాణకు 6 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటనలు చేసింది. మహబూబ్ నగర్ డీకే అరుణ, మెదక్ రఘునందన్ రావు, నల్గొండ సైదిరెడ్డి, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ పేర్లను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. వరంగల్, ఖమ్మం 2 పార్లమెంటు స్థానాల్లో పెండింగ్లో పెట్టింది. ఆ 2 స్థానాల అభ్యర్థులు 3వ జాబితాలో ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన 4 నేతలకు సెకండ్ లిస్టులో టికెట్లు కన్ఫర్మ్ చేసింది. ఇక ఆరూరి రమేష్ జాయినింగ్ నేపథ్యంలో వరంగల్ ఎంపీ టికెట్ పెండింగ్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మై హోమ్స్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం షాక్నిచ్చింది. ఆక్రమిత 150 ఎకరాల భూదాన భూములు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. మై హోమ్ సహా మరో 4 రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. మై హోమ్ సంస్థ గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో భారీ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టడంతో వాటిని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సర్కారు ఆదేశాల నేపథ్యంలో సదరు నిర్మాణాలను కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.